నమస్తే సుధీర్ సార్. నమస్కారం అండి. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఈసారి కాంపిటీషన్ అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? కట్ ఆఫ్ ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది సార్? లాస్ట్ టైం నోటిఫికేషన్ తోటి మనం కంపేర్ చేస్తే అఫ్ కోర్స్ వేకెన్సీస్ అనేవి తక్కువ ఉన్నాయి అని అనుకుంటాం కంపేర్ చేస్తే లాస్ట్ టైం తోటి. బట్ అదర్వైజ్ 7,437 ఈజ్ గుడ్ నంబర్. ఓకే. బట్ లాస్ట్ నోటిఫికేషన్ తోటి కంపేర్ చేస్తే వేకెన్సీలు తక్కువ అనే చెప్పాలి. సో అప్పటి గత నోటిఫికేషన్లో ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్లో అయితే 200 మార్క్స్ మెరిట్ మార్క్స్ అండి. అదే ఎస్ఐ ఎగ్జామ్ అయితే 400 మార్క్స్. ఇది మెయిన్స్లోది. ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో గత నోటిఫికేషన్లో కానిస్టేబుల్ సివిల్ అది నేను ఓపెన్ కేటగిరీ తీసుకుంటున్నాం. అంటే జనరల్ కేటగిరీ ఓసీ వేరు, ఓపెన్ కేటగిరీ వేరు. అంటే నాన్ లోకల్ 5% ఇస్తారండి. అంటే అన్ని కేటగిరీస్లో కల్లా హైయెస్ట్ కట్ ఆఫ్ ఉండేది ఎప్పుడు ఓపెన్ కేటగిరీనే. గత నోటిఫికేషన్లో కానిస్టేబుల్కి 123 మార్క్స్ హైయెస్ట్ అవుట్ ఆఫ్ 200, అంటే 61.5%. ఓకే. ఇప్పుడు నోటిఫికేషన్లో వేకెన్సీలు కొన్ని తక్కువ ఉన్నాయి కాబట్టి మనం 65% నుంచి 70% వరకు కట్ ఆఫ్ ఉంటుంది అని అంచనా ఎస్యూమ్ చేసుకోవచ్చు మనం. కాబట్టి మన ప్రిపరేషన్లో కూడా మినిమం 140 మార్క్స్ అవుట్ ఆఫ్ 200 వచ్చేలాగా కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉండాలి. అదే గత నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ సివిల్ కేటగిరీ పోస్ట్కి ఓపెన్ కేటగిరీలో 272 మార్క్స్ అవుట్ ఆఫ్ 400 మార్క్స్. ఓకే. సో విచ్ ఈస్ క్లోజ్ టు 70%. 280 మార్క్స్ రావాలి, ఇది 272 ఉంది. సో ఇప్పుడు ఇది 75%కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి 300 మార్కులు మనం ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు టార్గెట్ 300 పెట్టుకొని కనుక మనం ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే మనకి జాబ్ తెచ్చుకోవటానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. గత సంవత్సరం మీద ఎక్కువే పెట్టుకుంటున్నాం. అవును. అయితే ఇక్కడ కట్ ఆఫ్ మార్క్ డిసైడ్ చేయడానికి మీరు నేను లేకపోతే ఇంకొకళ్ళము సాధ్యపడదండి. ఇది జస్ట్ ఒక నంబర్ మనం మైండ్లో పెట్టుకొని కంపేర్ చేసుకోవడానికి తప్ప. కట్ ఆఫ్ మార్క్ యాక్చువల్గా దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ రిక్రూట్మెంట్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుందండి. ఎస్ఐ రిక్రూట్మెంట్ అనేది జోన్ వైజ్గా జరుగుతుంది. సో ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్లో ఎంతమంది అప్లై చేశారు, అందులో మీ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులో మీతో కంపీట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీకంటే బాగా ఐక్యూ లెవెల్స్ ఉన్నవాళ్ళు, మీకంటే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు, మీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళు మీ జిల్లాలో మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు అవుట్ ఆఫ్ ఎన్ని పోస్టులకి. సేమ్ ఎస్ఐ కూడా అంతే. జోన్ వైజ్లో మీ పర్టికులర్ కేటగిరీలో మీ కంటే ముందు ఎంతమంది ఉన్నారు, మీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 50 వేకెన్సీలు ఉన్నాయి కేటగిరీకి, మన పర్టికులర్ కేటగిరీకి. మీ టాలెంట్ అనేది ఫస్ట్ 50 మెంబర్స్లోనే ఉంది. యువర్ జాబ్ ఈజ్ గ్యారంటీడ్. అది మాత్రం చెప్పొచ్చు, అది చెప్పొచ్చు. సో 50 మెంబర్స్లో ఎంత కట్ ఆఫ్ వస్తుంది అనేది ఎవరికి తెలియదు. మిగిలిన వాళ్ళు ఎంతమంది రాస్తున్నారు, వాళ్ళలో బాగా చదివే వాళ్ళు ఎంతమంది, మీకంటే బాగా పెర్ఫామ్ చేసేవాళ్ళు ఎంతమంది, అవుట్ ఆఫ్ ఎన్ని వేకెన్సీస్. సో ఇదంతా ఒక థియరిటికల్గా ఉండేటటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ ఇది. ఓకే. ఈ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్కి మనం గత నోటిఫికేషన్ తోటి కంపేర్ చేసి మనకు కూడా ఒక టార్గెట్ పెట్టుకోవాలి. కాబట్టి ఆ టార్గెట్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి కానిస్టేబుల్ ఎగ్జామ్లో 140 మార్క్స్ టార్గెట్గా పెట్టుకొని ఎస్ఐ ఎగ్జామ్లో అయితే 300+ పెట్టుకుంటే కొంచెం మనం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, సేఫ్ జోన్లో ఉండొచ్చు. సో మీరు చెప్పినట్టుగానే ఈ మార్క్స్ ఏవైతే టార్గెట్ పెట్టుకుని ఒక అంచనానే మనం చెప్తూ ఉన్నాము. ఇలా మనం పెట్టుకొని కనుక లాస్ట్ ఇయర్కి ఇయర్ కంపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాం. ప్రిపరేషన్ ఎలా చేస్తే బెటర్గా ఉంటుంది అంటారు? ఇవాల్టి నుంచి మొదలు పెట్టాలనుకునే పిల్లలకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు కూడా స్పీడ్ టెస్ట్ అండి. మీలో ఎంత స్పీడ్ ఉంది అనేది చెక్ చేస్తారు. ఈ ఎస్ఐ కానీ పీసీ కానీ నోటిఫికేషన్లో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, ఆ తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. చాలామంది చేసే మిస్టేక్ ఈవెంట్స్ని నెగ్లెక్ట్ చేయటము, లేదా ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత క్వాలిఫై అయ్యాక అప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. గత నోటిఫికేషన్లో లాంగ్ జంప్ డిస్క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ 3 లక్షల మందికి పైగా ఉన్నారు. ఓన్లీ లాంగ్ జంప్. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది, లాంగ్ జంప్లో డిస్క్వాలిఫై అవ్వటం వల్ల మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ పెట్టాల్సి వస్తుంది. మధ్యలో గ్యాప్ 4 years వచ్చింది. సో 4 సంవత్సరాల జీవితమే పోయింది, రైట్? సో ఈ 4 ఏళ్లలో వాళ్ళ సర్వీస్ కనుక ఉండుండన్నట్లయితే
వాళ్ళకి జీతం వచ్చేది, సర్వీస్ కౌంట్ అయ్యేది, ప్రమోషన్స్ Experience. వచ్చేవి, చాలా బాగుండేది. Ah. సో డే 1 నుంచి సబ్జెక్ట్కి ప్రిపరేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఈవెంట్స్కి ప్రిపరేషన్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడూ కూడా స్పీడ్ అండి, స్పీడ్ చెక్ చేస్తారు. సో షార్ట్ కట్లు నేర్చుకోవాలి, రీజనింగ్లోను, అర్థమెటిక్లోను, మ్యాథ్స్లోను. జిఎస్ ఉంటుంది. జిఎస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్ 125 క్వశ్చన్లు ఉంటాయండి, 62.5%. సో జిఎస్ అనేది ఒక సముద్రం. ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి అనేది దృష్టిలో పెట్టుకొని రిలేటెడ్ కంటెంట్ని మనం చదువుకోవాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, రెగ్యులర్గా రివిజన్ చేయాలి. ప్రిపరేషన్ ఎప్పుడు 3 ఫేజెస్ లాగా డివైడ్ చేయాలండి. ఒకటి నాలెడ్జ్ గెయిన్, మనం నేర్చుకోవాలి, అది చదువుతాము, క్లాసెస్ వినటము, ఏదో ఒక రూపంలో, ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు, లేదా బుక్ చదివి నేర్చుకోవటం, నోట్స్ రాసుకోవటం. సో నాలెడ్జ్ గెయిన్. రెండోది ప్రాక్టీస్, మనం నేర్చుకునేది అప్లై చేస్తూ ఉండాలి, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నెంబర్ 3 రివిజన్ కూడా చేస్తూ ఉండాలి. సో ఈ 3 ప్యారలల్గా తీసుకెళ్తూ ఉండాలి. ఎస్ఐ ఎగ్జామ్లో మెయిన్స్ మాట్లాడినట్లయితే 400 మార్క్స్ జరుగుతుందండి. ఒక పేపర్ మొత్తం రీజనింగ్, అర్థమెటిక్ ఉంటే 200 మార్క్స్, ఇంకొక పేపర్ మొత్తం జిఎస్ ఉంటుంది 200 మార్క్స్. సో 50%. కాబట్టి రీజనింగ్, అర్థమెటిక్లో మనం షార్ట్ కట్లు వెతుక్కొని సబ్జెక్ట్ గెయిన్ చేసి ఏ మెథడ్లో చేస్తే తక్కువ టైంలో ఆన్సర్ వస్తుంది అనేది చూసుకోవాలి. రెండోది, ఈ 2 సబ్జెక్ట్స్కి ఉన్నటువంటి బ్యూటీ ఏంటి అని అంటే, మీరు క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ పెట్టాక అది రైట్ రాంగో మీకే తెలుసు. అదే జిఎస్ అనుకోండి, క్వశ్చన్కి ఆన్సర్ పెట్టిన తర్వాత అది రైటా రాంగా తెలియాలి అని అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఒక ఫ్యాకల్టీని కానీ, ఒక మెంటర్ని కానీ, ఇంకొక ఫ్రెండ్ని కానీ, లేదా గూగుల్ని కానీ, ఏఐని కానీ అడిగి తెలుసుకుంటే తప్ప మీకు జిఎస్లో పెట్టిన క్వశ్చన్ కరెక్టా రాంగా తెలియదు. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, రీజనింగ్, అర్థమెటిక్, వాటిల్లో 100% తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. జిఎస్ నుంచి సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడే మనం ఓన్ నోట్స్ రాసుకొని గత పరీక్షల్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ టైప్స్ ఎలా అయితే ఉంటున్నాయో అవి, రీసెంట్గా లాస్ట్ 2 years కాలంగా టీజీపీఎస్సీ పెడుతున్నటువంటి ఎగ్జామ్స్ యొక్క ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే గత 2 సంవత్సరాల్లో ట్రెండ్ తెలుస్తుంది మీకు. ఎగ్జామినర్ ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్, డైరెక్ట్గా అడుగుతున్నారా, ఇండైరెక్ట్గా అడుగుతున్నారా, స్టేట్మెంట్ బేస్డ్ అడుగుతున్నారా, మ్యాచింగ్ అడుగుతున్నారా, సో ఎలా అడుగుతున్నారు అనే ట్రెండ్ ఆ పల్స్ మీరు పట్టుకోగలగాలి. చాలామంది చేసేది ఏంటి అని అంటే 2022లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తారు. అప్పుడు గవర్నమెంట్ వేరు, అప్పుడు టీజీపీఎస్సీ టీం వేరు, ఇప్పుడు టీజీపీఎస్సీ టీం వేరు. సో డెఫినెట్గా మారిపోతాయి. సో గత 2 ఏళ్లలో టీజీపీఎస్సీ పెట్టినటువంటి పరీక్షా పత్రాలను చూసి ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కంటెంట్ని మనం ప్రిపేర్ అవ్వాలి. జిఎస్కి సంబంధించి మన ఓన్ నోట్స్ మనమే రెడీ చేసుకోవాలి. రెగ్యులర్గా రివిజన్ చేస్తూ వెళ్ళాలి. వీలైనన్ని మాక్ టెస్ట్లు ఎక్కువ రాయాలి. సో ఇది ఇంకా నోటిఫికేషన్ జస్ట్ రిలీజ్ అయింది, ఇంకా టైం ఉంది, తర్వాత చూద్దాం, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ తర్వాత చేద్దాం. ఈ పోస్ట్పోన్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది జనరల్గా యాస్పిరెంట్లో. అది సబ్జెక్ట్ అవ్వచ్చు, రివిజన్ అవ్వచ్చు, మాక్ ఎగ్జామ్స్ రాయటం అవ్వచ్చు, లేదా ఈవెంట్స్ అవ్వచ్చు. పోస్ట్పోన్మెంట్ అనే దాన్ని పక్కన పెట్టి కరెక్ట్గా ఇవాల్టి నుంచి మొదలుపెట్టి 1 సంవత్సరం పాటు మనది కాదు అని అనుకొని మన ఫ్యామిలీ కోసం, మన జీవితం కోసం, మన ఫ్యూచర్ కోసం, మన నెక్స్ట్ జనరేషన్ కోసం మనం ప్రిపేర్ అవ్వటం స్టార్ట్ చేస్తే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే మిగిలిన వాళ్ళు దాటి ముందుకు వెళ్ళటం అండి. ట్రూ సార్. 2-3% మాత్రమే సక్సెస్ రేట్ వస్తుంది, ఛాన్స్ ఉంటుంది. సో 98 మందిని దాటి మనం ముందెళ్ళాలి అని అంటే ఆ 98 మంది కంటే చాలా డిఫరెంట్గా మనం ఏదో ఒకటి చేయాలి. అవును, ఆ పర్ఫార్మెన్స్ ఉండాలి. సో పక్కనాళ్ళ వీక్నెస్ ఏదైతే ఉందో, పక్కనాళ్ళ డ్రాబ్యాక్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రాంగ్ చేసుకొని వాళ్ళందరినీ దాటి ముందుకెళ్ళే ఈ ఐడియాలజీ, ఈ స్ట్రాటజీ అనేది మెయింటైన్ చేయాలి, ఫాలో అవ్వాలి. సో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీలైతే 2-3 టైమ్స్ రిపీట్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది వీడియోలో. అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైంలో మనం దీన్ని ప్రిపేర్ అవుతే మనం అచీవ్ చేసే అవకాశం ఉంటుందనేది మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.